డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జోసాకి సంబంధించిన దీనిలో జోసా కౌన్సిలింగ్లో ఈసారి 9 జిఎఫ్టీలు వస్తున్నాయి. మొత్తము 9 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ 9 అయితే వస్తున్నాయి. ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అవి ఏమి అని మార్నింగ్ కూడా మరి ఈరోజు వీడియో చేయడం జరిగింది స్టూడెంట్స్కి. మరి డీటెయిల్డ్గా ఒక 1 by 1 ఆ 9 ఇన్స్టిట్యూట్లు ఏంది అనేది చూద్దాం. మొత్తం మన దగ్గర 127 ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్లస్ ఐఏసి బెంగళూరు 1 మరి 9 మొత్తము 137 ఇన్స్టిట్యూట్స్ ఈసారి జోసాలో పాల్గొన్నాయి. మరి వాటిల్లో మరి 1 by 1 జిఎఫ్టీస్ 9 జిఎఫ్టీస్ని మనము 1 by 1 చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ జోసా కౌన్సిలింగు మరి కొన్ని రోజుల్లో మాత్రమే వచ్చేస్తుంది. మరి ఇంట్రెస్టెడ్ జోసా ప్లస్ సీసాబ్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ వెబ్సైట్కి సంబంధించిన గైడ్. ఇది మన వాట్సాప్ నెంబర్. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మరి ఆల్రెడీ మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, జాయిన్ అయ్యారు. ఇంకెవరైనా మిగిలిపోయిన ఉంటే వాళ్ళకు కూడా మరి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక జోసా తర్వాత జాయిన్ అయిన ప్రయోజనం లేదు. మరి జోసా మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మీకు 2వ తారీఖున పెడతారు కదా జోసా రిజిస్ట్రేషన్. ఆల్మోస్ట్ ఒక 10 days రిజిస్ట్రేషన్కి మనకి టైం ఎక్కువ ఉండదు. 2 to మరి జూన్ 2 నుంచి జూన్ 5 వరకు కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు మెంటర్షిప్ జాయిన్ అయిన ఉపయోగం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనీ నాట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇప్పుడే మేల్కొని మీరు అవగాహనకు రండి. నేను జోసాలో పాల్గొనాలా వద్దా అనేది స్టూడెంట్స్ మరి మీ యొక్క పేరెంట్స్తో డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి. ఫస్ట్ నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వచ్చి జిఎఫ్టీలో మనకి కల్బర్గి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. దీనిలో మీరు వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఈసారి జోసాలో వచ్చే ఇన్స్టిట్యూట్ ఇది నంబర్ 1 ఇన్స్టిట్యూట్ కల్బర్గా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. ఇది ఏపీ తెలంగాణ స్టూడెంట్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగా జారొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇది పార్లమెంట్ యాక్ట్ ప్రకారం 2009లో ఎస్టాబ్లిష్ చేశారంట. కల్బర్గ్ డిస్టిక్లో ఉంది. 585-680. ఇది ఇన్స్టిట్యూట్ కూడా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ డిపార్ట్మెంట్ అంటే ఇది మెయిన్ ఆర్ట్స్ గ్రూప్, సైన్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి కదా. ఇంజనీరింగ్ గ్రూప్స్ కూడా ఇక్కడ ఉన్నాయేమో. ఇంజనీరింగ్ సైన్స్ సంబంధించి మెయిన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఈ విధంగా చేరవచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్, ఈసీఈ, అదేవిధంగా ఈసీఈ, త్రిబుల్ అండ్ కంప్యూటర్ సైన్స్కి చెందిన డిపార్ట్మెంట్స్ ఉండి మంచిగా ఇక్కడ కూడా జారొచ్చు, ఇబ్బంది ఏమి లేదు, నో ప్రాబ్లం. రెండోది ఇది మంచి యూనివర్సిటీ ఏమో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్లో రావటం అయితే జరిగింది. ఇది జిఎఫ్టీ నంబర్ 1 జిఎఫ్టీ. దీనికి సంబంధించిన యూజీ అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వీళ్ళు ఇంకా అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. యూజీ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అడ్మిషన్ త్రూ సియుఈటీ ద్వారా మీరు వీళ్ళైతే చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి గుర్తుపెట్టుకుంటే మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ సిఎస్సి మాత్రం ఉంది. అదే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఆర్టిఫిషియల్, ఈ 2 కూడా ఏంటంటే వీళ్ళు దీని ద్వారా జేఈ ద్వారా చేయటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి బీటెక్ కంప్యూటర్ సైన్స్, రెండోది బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఉండటం అయితే జరిగింది. మరి దీని ఇంకా ఆల్రెడీ దీనిలో జోసా కౌన్సిలింగ్లోకి వస్తుంది కాబట్టి చూడాలి. ఇది సియుఈటీ కింద వీళ్ళు రిమైనింగ్ బీబీఏ, బిఏఎల్ఎల్బి ఇవి ఇవ్వటం అయితే జరుగుతుంది. సియుఈటీ 2026 మనకి ఇంజనీరింగ్ మాత్రము జోసా నుంచి మాత్రం తీసుకుంది. 3వ జిఎఫ్టీ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. దీనికి సంబంధించింది ఇది కూడా జిఎఫ్టీలోకి రావటం జరిగింది. ఇక్కడ బీటెక్ కోర్సులు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసేద్దాం బ్రీఫ్గా. ఇక్కడ బాగానే ఉన్నాయమ్మా. బీటెక్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, మెకానికల్, రోబోటిక్స్ మొత్తము 1, 2 మొత్తము ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3 120 ప్లస్ 1, 2, 3, 4, 5 150 మొత్తము 270 సీట్స్ ఉన్నాయమ్మా. 270 సీట్స్ మీకు ఇండైరెక్ట్గా ఈ భోపాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ రీసెర్చ్లో ఇన్స్టిట్యూట్లో రావటం జరుగుతుంది. 270 సీట్స్ ఇక్కడ అదనంగా మీకు. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సెంటర్ మనకి ఎక్కువగా ఏంటంటే ఆల్రెడీ ఔరంగాబాద్లో ఉంది. రిమైనింగ్ అవి కూడా ఆల్రెడీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే జోసా కౌన్సిలింగ్లో ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. మరి
ఔరంగాబాద్ కానీ పంజాబ్ కానీ ఇప్పుడు కొత్తగా ఈ బ్రాంచెస్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్లోకి యాడ్ అవుతున్నాయి. ఆ బ్రాంచెస్ ఏంటంటే ఒకసారి ఇక్కడ అగర్తలలో మనకు కొత్తగా వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఐజ్వాల్ తర్వాత ఇంపాల్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. కాలికట్ మన కేరళలో ఉంటుంది కదా, NIT కాలికట్, కోహిమా తర్వాత శ్రీనగర్లో ఉన్న క్యాంపస్లు కూడా జోసా కౌన్సిలింగ్లు ఈసారి జరుగుతారు. వాడి సీట్లు మరి 2వ తారీఖు మనకి ఎన్ని సీట్లు వస్తాయో మరి ఒకసారి వస్తాయి. 2వ తారీఖు జోసా కౌన్సిలింగ్లో ఇంక విధి విధానాలు కంప్లీట్గా వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్లో అయితే 270 సీట్స్ వస్తాయమ్మ. 200 దాదాపు 1000 సీట్స్ దాకా పెరిగే అవకాశం ఉంది. ఈ జోసాలోకి వచ్చేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్, దీనికి సంబంధించిన బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఇంపాల్లో ఉంది, ఆల్రెడీ కూడా ఇంపాల్లో ఈసారి కొత్తగా యాడ్ అవుతుంది. ఇంపాల్ కానీ ఔరంగాబాద్లో మనకు ఆల్రెడీ ఉంది, ఔరంగాబాద్లో యాడ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ కొన్ని మరి 2-3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అదేవిధంగా కాలికట్లో కేరళలో నిట్ క్యాంపస్లో ఉండటం జరిగింది. కేరళలో సౌత్ జోను. ఇక చూస్తూ మరి గోరఖ్పూర్లో ఆల్రెడీ ఇది యాడ్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ యాడ్ అయ్యింది. శ్రీనగర్లో ఈసారి వస్తుంది. తర్వాత శ్రీనగర్ వస్తుంది, తర్వాత అగర్తలాలో వస్తుంది. ఇంపాలు, అగర్తలా ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చే అవకాశం ఉంది. ఐజ్వాలు, ఇంపాలు, కోహిమా, శ్రీనగర్ వీటిల్లో ఇక్కడ మరి ఈసారి కొత్తగా దీనిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనిలో ఏంటంటే నో ఫీజు ఫర్ SC/ST. ఇక్కడ అంటే నాకు తెలిసినంత ఇది సేమ్, ఎందుకంటే ఔరంగాబాదు, గోరఖ్పూర్ వీటిల్లో కూడా ఫీజెస్ ఏవీ లేవు. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. వీటిల్లో చేరితే మీరు ఫీజెస్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో నో ఫీజు ఫర్ SC/ST, ట్యూషన్ ఫీజు 0 ఉంటుంది. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్కి మరి కేటగిరీస్ వాళ్ళకి 30,000 నుంచి 50,000 సంవత్సరానికి ఉండే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ మరి డీటెయిల్స్. 9 GFTs గురించి మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, మరి అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, తర్వాత 3వది ఇవన్నీ కూడా మరి NTT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకున్నాం. మరి మిగతావన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా జోసా కౌన్సిలింగ్లో తీసుకొస్తాం. ఈసారి ఆల్మోస్ట్ ఒక 1000 సీట్లు పెరిగే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది. మరి విధి విధానాలు ఇంకా కంప్లీట్ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రేపు జోసా కౌన్సిలింగ్లో మనకు 2వ తారీఖు జరిగే జోసా కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇంకెవరైనా మెంటర్షిప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మనకు జోసా కౌన్సిలింగ్ 2 నుంచి 5 వరకు రిజిస్ట్రేషన్ అయితే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 2 to 5 జూన్ 2 నుంచి జూన్ 5 వరకు అయితే స్టార్ట్ అవుతుంది. మరి అప్పటి వరకు కూడా ఎవరైనా తర్వాత మీరు మెంటర్షిప్ తీసుకున్న ప్రయోజనం ఏమీ లేదు. అందుకని నేను ఎవరిని ఇంకా స్టాప్ చేసేస్తాను మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇంకా మీరు నా దగ్గర జాయిన్ అయినా దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇక CSABకి మాత్రమే CSAB మనకి జూలై 23 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. జూలై 23 నుంచి CSAB కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మీరు వేచి ఉండాలి, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్. థ్యాంక్ యూ, బాయ్.